ఏ కష్టం లేకుండా బావులన్నీ కాలువలన్నీ చేసిండు. చక్కగా మొత్తం ఆ ఏదైనా తోటకంతటికి ప్రాకారంగా ఆయనే ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పిండు యేసయ్య? తోటలో బాగా పళ్ళు తినుకుంటా హాయిగా సంతోషంగా ఉండమని చెప్పిండు. వాళ్ళు ఏం చేశారు? చెప్పిన మాట విన్నారా? వినకపోయేసరికి ఏమైంది? సాతాను దొరికిపోయినరు. అపవాది మార్గాలు ఎంత బాగుంటాయో, దాని మాటలు ఎంత బాగుంటాయో కదా. సేవకులు చెప్పే మాటలు కఠినంగా అనిపిస్తాయమ్మా చాలాసార్లు. ఊరికేంది, నేను అసలే 2000 పెట్టి మా అమ్మ అసలే మొన్ననే మంచి చీరలు, మంచి ప్యాంట్లు, మంచి టైలు, మంచి షూటు, మా షూట్లు, మా బూట్లు, మా పట్టు పీతాంబరాలు అన్నీ పక్కన పెట్టినామమ్మ. లేదు, మా పిల్లలు ఎప్పుడైతే ఎదిగారో, వాళ్ళు ఎప్పుడైతే వైట్ డ్రెస్సులు వేసారో కనీసం వాళ్ళు వాచ్ కూడా పెట్టుకునేటోళ్ళు కాదు. మేము వాచీలు పెట్టుకునేటోళ్ళు. మంచిగా జడలు వేసుకునేదాన్ని, నేనైతే పట్టు చీర కట్టుకునేదాన్ని. మా పిల్లల్ని దేవుడు మాకు ఒక మోడల్గా ఇచ్చాడు. మేము ఇంకా ఏ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మరి అన్నోళ్ళను దేవుడు వాళ్ళనైతే చిన్నప్పటి నుండి 7వ తరగతి నుండి వాళ్ళని పరిచర్యలు పెట్టేసరికి ఆనిముత్యాలు అయినరు. హల్లెలూయా! చాలు మా జీవితానికి. చాలదా? వాళ్ళని దేవుడు ఆనిముత్యాలుగా చేసిండు. మా ముత్యాలు వాళ్ళు ఎక్కడ అడవిలో బారేసిన వాళ్ళు బతుకుతారు. ఇంకా వాళ్ళు జయ జీవితం వచ్చేసింది. వారిలో దేవుని కోసం వైరాగ్యం వచ్చేసింది. దేవుని కోసం బ్రతికే అటువంటి ఆ మంచి గుణాలు వచ్చేసినాయి. ఎక్కడున్నా ప్రత్యేకంగానే బ్రతుకుతారు వాళ్ళు. మేమన్నా ఊర్లోకి పోయేటప్పుడు కలర్ చీరలు కట్టుకుంటాం. మా చిన్నోడు అస్సలు కొట్టుకోడు. పెద్ద అసహ్యం అని నేను కూడా యూనిఫామ్ అంటాడు పొద్దు రాత్రి వాళ్ళ భార్యకి. నువ్వు కూడా యూనిఫామ్ వేసుకోవాల్సింది. చంద్రబాబు వేసుకోవట్లేదా మరి? అధికారిగా పార్టీ నాయకుడు అయినా కూడా ఆయనకి లేవమ్మ మరి షూట్లు, బూట్లు, కోట్లు. కోటీశ్వరుడైనా వేసుకోవాలంటే నిమిషానికి మార్చుకోగలుగుతాడు. ఏమా నిమిషానికి మార్చుకోగలుగుతాడు. కానీ ఏంది, ఆయన ఒక నిష్ఠ, ఆయనకు ఒక హద్దులు, ఆయన ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా బ్రతకాలి. మరి మనమే బైరాగులమా? క్రైస్తవుడే బైరాగి. క్రైస్తవులకే భయం లేదమ్మా. క్రైస్తవులకే యూనిఫామ్ ఉండదు, క్రైస్తవులకే క్రమం ఉండదు, క్రైస్తవులే చెప్పించుకునేటట్టు ఉంటారు. ఆడికి పోయి చూస్తే పార్టీలో తెలుగుదేశం పార్టీలో పార్టీ అది పెడతారు కదమ్మా, కార్యక్రమాలు పెడతారు కదమ్మా. అందరూ మీటింగులు పెడతారుగా. వాళ్ళు మీటింగులు పెట్టినప్పుడు వాళ్ళ చుట్టూ ఉండేటి జెండాలన్నీ కూడా ఎల్లోయే. అక్కడికి పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు డ్రెస్ వేసుకోవాల్సిందే. వాళ్ళందరూ ఏమన్నా మనకులాగా బోకొరలు లేని వాళ్ళు అనుకుంటారా ఏమ్మా? ఉన్నతమైనటువంటి అగ్రస్థానంలలో ఉన్నవారు. కానీ వారికి ఒక నిబంధన ఉన్నది, వారికి ఒక కట్టుబాటు ఉన్నది, వారికి ఒక మరి ఆ యొక్క వారికి పార్టీ యొక్క ఆ యొక్క ఐడి ఉన్నది, ఆ గుర్తింపు ఉన్నది. మరి మనం దేవుని బిడ్డలమని గుర్తుండాలా లేదా? గుర్తింపు ఉండాలా కదా? గుర్తింపు అనేది ఉండాలా. మనకు సేవకులు ఏదైతే ఇస్తున్నారో ఆ వస్త్రం మనల్ని దేవుడు అలంకరిస్తారు. కొత్తూరు పోతే వీళ్ళందరినీ చూసి భలే ఉన్నది వీళ్ళ డ్రెస్సులు. అక్కోళ్ళ డ్రెస్సులు మాత్రం సూపర్ ఉన్నాయి. నాకు కూడా మా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి కదా, జాన్సన్ ప్రసాద్, వాళ్ళని చూస్తే నాకు ఎంత ముద్దు అనిపించిందో, ముచ్చట అనిపించిందో. అసలు ఆ షాలోమ్ బ్రదర్స్ అని పెట్టింది. హల్లెలూయా! ఆ మాట కూడా నాకు బాగా ఇష్టంగా అనిపించింది. వాళ్ళ డ్రెస్ చూసేసరికి నేను సడన్గా అసలు చూసేసరికి ఆశ్చర్యపోయినా. నేను వాళ్ళిద్దరు సేమ్ ఒకటే డ్రెస్సు. అసలు సేవకులకి అమ్మా దేవుని నడిపించి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా! దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. దేవుని తలంపు వారిలో పెట్టి నడిపిస్తాడు. మనం అంత తింగిరి వేషాలు వేస్తాం కానీ మనకు ఆలోచన అంత రాదు. కానీ దేవునితో నిత్యం ఉండేవాడు దైవజనుడు. దేవుని మాట, దేవుని స్వరాన్ని వినేవాడు దైవజనుడు. దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి మాట మనకు చెప్పేవాడే దైవజనుడు. అంతేగాని పందుల కాపరి దైవజనుడు కాదు. ఆ పందులు మీరందరూ ఎట్ట నడుతుంటే అట్ట నడితే అది గొర్రెల కాపరి అంటారా, పందుల కాపరి అంటారా? చెప్పండి అమ్మా. మేము పందుల కాపర్లమేనా, గొర్రెల కాపర్లమా? రేషలమ్మ చెప్పమ్మా. అందుకే గద్దిస్తాను, అందుకే సరి చేస్తున్నాం, అందుకే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోండి అమ్మా. బాగుపడతారు.
మీకు ఘనత వస్తుంది, అభిషేకం వస్తుంది, మీ తల మీదకి అభిషేకం పోయబడుతుంది. దేవుని యొక్క ప్రతిష్టతలోనే మనం ఉండాలి. మనం అన్నీ త్యజించి వచ్చాము సేవ కొరకు. త్యజించామా లేదా? గాజులు, పూసలు, జడలు, ఇంకా లోకాశలు, మిడ్డీలు, పంజాబ్ డ్రెస్సులు, ఇంకేందమ్మా కలర్ డ్రెస్సులు, ఎన్నిటిని త్యజించినాం. నా ప్రభువే నాకు కావాలి తీర్మానం చేసుకున్నామా? దేవుని కోసమే నేను బ్రతకాల, దేవుని సేవకుని. అందుకనే కానీ మనం చేసుకున్నది దేవుని కోసమే. లేకపోతే లోకస్తుడైతే ఓ నువ్వు ఎట్లా చేసినా, నువ్వు బొడ్డు కింద చీర కట్టినా వాడేమండు హల్లెలూయా నీ ఇష్టం. జాకెట్ వెనకాల గింత బిత్తడున్నా సంకలన్నీ కనపడతా అంటే కూడా లోకస్తుడైతే మనకు చెల్లుబాటు అయింది. కానీ దేవుని బిడ్డలు మంచిగా వస్త్రధారణలో కూడా పరిశుద్ధులకు తగినటువంటి వస్త్రాలని మనం ధరించాలి. హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములను మనం ధరించుకోవాలి. మన వస్త్రధారణ కూడా మాదిరికరంగా ఉండాలి. ఇవి అన్నీ ఎలా జరుగుతాయి చెప్పండి? దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి లోబడతారు. ఆ మాటలకు, సేవకుని మాటకు లోబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. చదివారా లూకా సువార్త 4:6? ఈ అధికారమంతయు నీ రాజ్యముల ఈ రాజ్యము మహిమను నీకిస్తాను. హల్లెలూయా. సైతాను యేసయ్యని కొండ శిఖరానికి తీసుకెళ్ళిందంట. తీసుకుపోయి ఈ యొక్క రాజ్యాన్ని, మహిమలను అన్నిటినీ కూడా నీకు ఇస్తాను. సాతానుడు చూపిస్తూ ఉంటాడు, మా లోకాశాలు చూపిస్తూ ఉంటాడు, మనకు కూడా చూపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధినేమో మనకి చూపించడు, కానీ సాతానుడు అన్నీ చూపిస్తాడు. దేవుణ్ణి శోధించిండు, దేవునికే చూపించిండు. మనం ఏం పాఠాలని చెప్పండి? అయితే అది దేవుడు చూపించేదా? చాలామందికి దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి. అది దేవుడిచ్చిన దర్శనమా, దేవుడిచ్చిన కళ లేదా అని కనిపెట్టి ప్రార్థన చేయాలి. మన సంఘంలో చాలామంది దేవుడు నన్ను పిలుస్తాడు అని సేవకు పోవాలి అయ్యగారు అని అంటమ్మా, నీకు ఉప్పు జరుపుతా, పప్పు జరుపుతా, డ్రమ్ ఎత్తా, మైకులు ఎత్తా, సంఘం ఎత్తా, నువ్వు దేవుని నడిపిస్తానంటే మరి నాతో కూడా దేవుడు మాట్లాడాలిగా. నేను సేవకుని కదా, మిమ్మల్ని నడిపించొద్దా? మీరు మరి పెడతారో పట్టి మీరు నష్టపోతారమ్మా. సేవ అంటే ఆశమాష కాదు అని అంటే, నాకు కోరిలో పని చేస్తా అంటే బాగా రక్తం పడుతుంది అయ్యగారు అని చెప్పి మేము పౌలు అని పెడితే వాడు పౌలు రాజు అని పెట్టుకున్నాడు. ఏందంట పౌలు రాజు. 24 గంటలు ఒకళ్ళకొకళ్ళకి, భార్య భర్తకి 24 గంటలు ఇట్లుంటుంది తగాద. ఏంది అని అంటే, ఆ అమ్మాయిని ఎందుకు చూసినా, ఈమెకి ఎందుకు చేయబెట్టి ప్రార్థన చేసినా. సేవకులేనా? సేవకుడు చేయొద్దా? మరి ఎవరు చేయాలా? నీకెందుకు 2 గుడ్లు వేసింది? నువ్వు ఆమె ఏదో ఉన్నది నీకు ఆమెకి. ఇలాంటి వాళ్ళు సేవ చేస్తే సేవ ఫలిస్తుందా? అందుకోసమని అయ్యగారు, అమ్మ మీరందరూ నా దగ్గరుండి మిమ్మల్ని నేను క్రమపరచడానికి, నా ఆధిపత్యంలో నా అధికారంలో మీరుంటే మీకు మంచి ఏదో చెడేదో నేను నేర్పించి మిమ్మల్ని ఒక మంచి వస్తువులాగా, ఒక ఉన్నతమైనటువంటి ఆయుధాలలాగా మిమ్మల్ని నేను సిద్ధపరుస్తానంటే లేదు అనేసి 40 రోజుల ట్రైనింగ్కి, నెల రోజుల ట్రైనింగ్కి, ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అన్నీ కలగా పొలగా మొత్తం లోకంలోని అన్నీ నేర్చుకొని వచ్చి సేవ మొదలు పెడితే ఆ సేవే జరగట్లేదు. హల్లెలూయా. అలాగా సాతానుడు కూడా మనకి ఎన్నో చూపిస్తూ ఉంటాడు. లోకాశలలో పడకుండా చూసుకోవాలి. సైతాను దర్శనమా, ఇది దేవుని దర్శనమా? సాతాను కళ, ఇది దేవుని కళ. గుర్తెరిగితేనే మేలు పొందుతా. అది సేవకుని నోటి నుండి మనకి వినిపించాల. ప్రభు అమ్మ పర్వాలేదులే, నన్ను బలాన్ని చోటికి వెళ్ళమంటున్నాడు అని అన్నప్పుడు మనం కనిపెట్టి ప్రార్థన చేసి సేవకుడు వెళ్ళమంటుండా లేదా? నువ్వు చెప్తేనే పోతా. ఆశీర్వాదం దక్కున్నది అనుకో, ఖచ్చితంగా చెప్పు దేవుడికైనా కూడా. నేను అట్లా పోను, మా సేవకుడు చెప్తేనే నేను వెళ్తా. ఇప్పటిదాకా ఆ క్రమంలోనే మన సంఘస్థులందరూ కూడా అలాగే పెంచబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు పడవేయాలని దేవుణ్ణి చూశాడు, కానీ వాని వల్ల అవ్వలేదు. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 26:18.
గూర్చి నేను మీకు కనబడబోవు సంగతుల గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హల్లెలూయా. అన్యజనుల వలన మనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎవరి వల్ల కలుగుతాయంటే చెప్పండి. ఒకటేమో సాతాను ద్వారా కలుగుతూ ఉంటాయి, రెండవదేమో అన్యజనులు. అది నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అన్న అయినా, నీ అక్క అయినా, వాళ్ళు యేసుప్రభునే నమ్ముకున్నా వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా, మన పద్ధతులకు, మన మినిస్ట్రీకి వ్యతిరేకంగా ఎవరు ఏ మాట చెప్పినా దానిని మనం వినకూడదు. వారి ఆలోచనలు మనము తీసుకోకూడదు. మేము ఒక నడిపింపులో ఉన్నాం. మా పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. ఎంత మటుకు సొంతంగా వీళ్ళ అక్కకి బావకి ఫోన్లు చేసినారా ఎప్పుడన్నా? వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ఎవరికి ఫోన్ చేయడానికి లేదు. వీళ్ళమ్మ ఫోన్ నెంబర్ అడిగిందంట, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, అడిగితే ఇచ్చిండు. తెలియకనో తెలుసో ఇచ్చిండు పాపం. ఎవరికి ఇవ్వరు. మా నెంబర్ వద్దక్క, అన్న నెంబర్ ఉన్నది కదా, అన్నకే ఫోన్ చేయాలి మీరు. మా ఫోన్లో ఏమున్నది, మేము ఎవరికైనా అన్న చేయమన్న వాళ్ళకి మేము చేస్తాం, కానీ మా ఫోనులో నుండి మీకు ఫోన్లు చేయబడవు అని మొహమాటం లేకుండానే చెప్పేస్తారు. అయితే అది మన క్రమం అన్నమాట. ఏంటి చెప్పండి? సేవకుడు మనకు పెట్టిన క్రమం. ఆ క్రమంలో ఉంటే నీకు ఆశీర్వాదం. అంతేగాని ఆ క్రమాన్ని తప్పిస్తే నువ్వు పెడతరో పట్టిపోతావు, నువ్వు రోత పట్టిపోతావు అమ్మా. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, బాగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, బాగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, తెక్కల మాటలు మాట్లాడేటోళ్ళు. ఒక ఆమె ఉంది అసలు నోట బట్టని మాటలు మాట్లాడుతుంది. సేవకులు మాట్లాడే విధానం తెలియదు. అట్లా మీకు అవమానం కలగకూడదని మీరు ఎవ్వరికి ఈ నంబరు ఇవ్వకూడదు. నేను ఎవరికైనా ఫోన్ చేస్తేనే చేయమని చెప్తేనే మీరు చెయ్యాలి. ఆ క్రమంలో ఇప్పటిదాకా వారు కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల సలహాలు, అన్యజనుల యొక్క ఆలోచనలు మనం తీసుకున్న నాడు దేవుని అధికారం మన మీద నుండి తొలిపోద్ది. సౌలు మీద నుండి దేవుని అధికారం తొలిపోయిందా? కిరీటం తొలిగిపోయిందమ్మా. అది ఎవరికి వచ్చింది? అర్హత లేనోడు. మరి వస్త్రాలు కూడా సరిగా మొలకి సరిగా వస్త్రం లేనాడి మరి ఎప్పుడు చూసినా కూడా కర్ర పట్టుకొని తిరిగేవాడు. ఒక యుద్ధ కవచం లేదు, యుద్ధానికి చేసే డాలులు, యుద్ధానికి పోయేటువంటి కత్తులు కడారులు ఏం లేవు. ఎవరికి? దావీదుకి. దావీదు మీదకి వచ్చేసింది అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. మన మీదకి దేవుని అభిషేకం రావాలంటే సేవకులు నడిపింపుకు మనం లోబడాలి. అంటున్నారా? అందరూ పరిచారకులు వినాలి, విశ్వాసులు వినాలి, సేవకులు వినాలి. ఆ పరిచర్యలోనే మనం ఉండాలి. వీడున్నాడంటే ఇప్పుడు సెలవులు వచ్చినాయి, ఎండాకాలం సెలవులు, ఇంటికి పోవాలిగా. హాస్టల్లో ఉన్నది ఇంటికి వెళ్తాడుగా. అది లేదు, ఆ క్రమం లేదు. సేవకుడు చెప్పిండు. పాపం పోయిన సంవత్సరం అన్న వాళ్ళ అమ్మోళ్ళు వీడికి వచ్చిండ్రు. 2 రోజులు ఉండొస్తాడు అన్న అని వాడగల వాళ్ళ అమ్మోళ్ళు అడిగారు. 2 రోజులు ఉండొస్తాడంటే 2 రోజులకే టైం ఇచ్చిండు అన్న. 3వ రోజుకి